హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తున్నారా? ఎక్కడికి లేదండి, హైదరాబాద్లోనే రిసార్ట్కి వెళ్తున్నాము. నా బర్త్డే సందర్భంగా మా హస్బెండ్ రిసార్ట్ బుక్ చేశాడనమాట. అది కూడా సర్ప్రైజ్గా. పాపం చాలా ప్రతిసారి సర్ప్రైజ్లు ఏవేవో చేసేద్దాం అనుకుంటాడు. నేను దాన్ని ఏదేదో చేసేస్తాను. నాకు ఆయన ఫోన్ని అలా ఆపరేట్ చేయడం ఇష్టము. సో ఏది బుక్ చేసినా ఏది చేసినా నాకు తెలిసిపోతుంది అనమాట. బట్ ఈ రిసార్ట్ విషయం తెలీదు. బట్ 1 డేకి బట్టలు సర్దుకో అన్నందుకు 1 డేకి ఏ ఊరు కాదు, మరి ఇంకెక్కడికి అని అనుకొని రిసార్టా అంటే అవునన్నాడు. బట్ ఏ రిసార్ట్ అనేది తెలీదు. సో ఫైనల్లీ మృగవాణి రిసార్ట్స్కి వచ్చేసాము. రిసార్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా బాగుంది దాని అంబియన్స్. రిసార్ట్ది వచ్చేసరికి సపరేట్ రిసార్ట్ది ఒక వ్లాగ్ నేను కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాను వాటి డీటెయిల్స్తో. సో తప్పక చూడండి. సో రిసార్ట్కి రాగానే ఇంకా చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ చూడండి, లైట్గా చిన్న బిట్స్ యాడ్ చేస్తున్నాను ఎంత బాగుంది అనిపించడానికి. ఇంకా చెక్ ఇన్ అయిపోయి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, మా హస్బెండ్ నా కోసం అని ప్రైవేట్ పూల్ ఉన్న రూమ్ బుక్ చేశాడు. దానికి నాకు మంచి కళ్ళు మూతలు ఇట్లా క్లోజ్ చేసి మరో ఓపెన్ చేశాడు. ఖుష్ అనిపించింది. బట్ ఆ వీడియో నేను తీసుకొని ఒక షార్ట్ అంటే, నేను వీడియో కోసం కాదు నీ ఆనందం కోసం, ఇప్పుడు ఆ షార్ట్ అవసరమా అని అనేసరికి సరే ఫైన్, నో ఇష్యూస్ అని చెప్పేశాను. ఇక్కడ కూడా ఉయ్యల్లో అవన్నీ ఇద్దరం అలా కొంతసేపు అలా ఎంజాయ్ చేసి, ఆ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం కదా. లంచ్ ఏంటి, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోవచ్చింది. లేట్గానే తిన్నాము. దాంట్లోనే 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటేమో మనం రూమ్కి తీసుకోవడానికి అండ్ ఇంకొకటేమో అక్కడికి వెళ్ళి తినడానికి. సో అక్కడికి వెళ్ళిన తిన్న ఫుడ్ ఏమో యావరేజ్గా ఉంది. రూమ్కి బుక్ చేసుకున్నాం మేము నైట్. రూమ్కి తీసుకుంది మాత్రం చాలా బాగుంది. ఇంకా కొంచెంసేపు అలా తిరిగేసి ఫొటోస్ దిగేసి రూమ్కి రాగానే ఇంకా పూల్ అనగానే నా బిడ్డ ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన చెప్పిండు అనమాట, మనము మమ్మీకి సర్ప్రైజ్గా రిసార్ట్ బుక్ చేస్తాను, దాంట్లో ప్రైవేట్ పూల్ ఉంది, అది ఉంది అని. ఇంకా అది ముందే అన్ని ప్లాన్డ్ తోటి వచ్చేసింది. అని బ్యాగ్లో పెట్టేసుకొని ట్యూబ్ కూడా ఉందంటే తను కొన్న సెట్లో. మాకు తెలియదు ఆ విషయము. అశుగడు చూసింది, నేను పూల్ సపరేట్గా కొన్నాను ట్యూబ్ అనేసరికి, అయ్యో మమ్మీ మనకి ఇచ్చిన దాంట్లో ఉంది మమ్మీ అని అంది. ఫైన్, ఫస్ట్ ఇంకా సర్లే అని ట్యూబ్ సర్ప్రైజ్గా అక్కడే 250 రూపీస్ ఇస్తే వాళ్ళు ట్యూబ్ ఇచ్చారు. ట్యూబ్ ఇస్తే రాగానే ఫస్ట్ దూకాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, దానికోసం అని మళ్ళీ విషు దిగాడు వాటర్లోకి. దిగి వాళ్ళిద్దరు ఇంకా ఎంజాయ్ చేశారు. నేను కూడా దిగాను. బట్ ముగ్గురం దిగితే వీడియో ఎవరు తీస్తారు, తీయలేరు కదా. సో అది మాత్రం ఫుల్ హ్యాపీ. నాకు బర్త్డే సర్ప్రైజ్ అంటే నా బిడ్డకే సర్ప్రైజ్ లాగా ఉంది, అంత ఖుషి అయింది. సో అలా జరసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొంచెంసేపు బయటికి తిరిగేసి వద్దాంలే అని చెప్పేసి ఇంకా బయటికి బయలుదేరామన్నమాట. బయటికంటే ఎక్కడికో కాదండో, కేక్ తీసుకురావడానికి. నా బర్త్డేకి నేనే కేక్ తీసుకున్నాను బేకరీకి వెళ్ళి. అందుకోసమే ఆ ముసి నవ్వులు. తను మాత్రం కార్లో కూర్చున్నాడు. తంది తప్పులేదు, ఎందుకంటే అక్కడ బేకరీ ముందు స్పేస్ లేదు. సో కార్లో ఉంటేనే కదా బెటర్గా ఉంటుందని తను కార్లో ఉన్నాడు. ఇంకా కేక్ తీసుకొని కొన్ని ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి రాగానే అంత మంచి ప్లేస్, అంత బాగున్నప్పుడు డ్రెస్సెస్ కూడా ముందుగానే ఎక్స్ట్రా తీసుకెళ్ళాను అనమాట. రిసార్ట్ అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రీల్స్ చేసుకోవచ్చని. సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని చాలా వరకు ఒక 10 రీల్స్ దాకా చేశాను. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నేను రెడీ అయ్యి నా బిడ్డేనేమో ఫుల్ మళ్ళీ ఇంకోసారి డ్రెస్ చేంజ్ చేసుకొని అది స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ దూకేసింది. ఇంకా నేను రీల్స్ చేసుకొని వచ్చాను. ఆ లోపు ఇంకా ఫుడ్ కూడా వచ్చేస్తే నైట్ ఇంకా రూమ్లో ఫుడ్ తినేసాము. చూస్తూనే ఇంకా నైట్ వచ్చేసిందండి, నా బర్త్డే టైం. సో ఇది ఇంకో బర్త్డే గిఫ్ట్. 2 శారీస్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఒకటి నెక్స్ట్ డే మార్నింగ్ కట్టుకున్నాను, ఇదేమో కేక్ కటింగ్ టైంకి. దీనికి స్లీవ్లెస్ కుట్టించుకొని చాలా స్పెసిఫిక్గా ఉన్నాడు మా ఆయన. సో దానికి అలా కుట్టించుకొని ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా కేక్ కటింగ్ టైం. దిస్ ఈజ్ మై కేక్. సో నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇందాక చూపించిన ఊయల్లో హ్యాపీ బర్త్డే బ్యానర్ అలా కట్టి స్ప్రే కొట్టి నాతో కేక్ కట్ చేపిస్తే మస్తు అనిపించింది. అంటే ఇప్పుడు రూమ్లో డెకరేషన్ అవన్నీ ఇక్కడ క్యూట్ అండ్ అంతా బాగా అనిపించింది. అంటే అసలుకి ఆనందానికి నేనైతే అసలు చెప్పలేను, వ్యక్తపరచలేను. తర్వాత ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా గోరింటాకు పడుకునే ముందు మా ఆయన నాకు కుడి చేకి పెడితే నేను ఎడమ చేకి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ లేచి, అంటే నా బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే టు మీ
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి యాజ్ యూజువల్ మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ప్రిఫర్ చేస్తాము. చేసేసి ఇంక ఇవాళ నేను స్విమ్మింగ్ కూడా చేసేసి ఇంకా ఇదిగోండి ఇంకొక శారీ ఇదే నా బర్త్డే గిఫ్ట్లో ఈ 2 శారీస్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా చెక్అవుట్ టైం. ఇంకో చెక్అవుట్ చేసేసి అక్కడే కొంతసేపు ఉన్నామన్నమాట. బ్యాగ్స్ అన్నీ అయితే కార్లో పెట్టేసేసి ఇంకా ఫొటోస్ ఇంకా కొన్ని రీల్స్, ఇందులో ఒకటి మా ఆయన నేను కలిసి రీల్ చేసాము, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ శారీతో అలా రీల్స్ అవన్నీ చేసేసి అంతా అయిపోయాక ఫొటోస్ దిగాక ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న చిలుకూరు టెంపుల్ బాలాజీ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. బట్ అనుకోకుండా మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేస్తాము, షుగర్ కేన్ జ్యూస్ తాగేసి లంచ్ టైం ఎలాగో అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా లంచ్కి అక్కడే ఉన్న తెలంగాణ నాటు రుచుల్లో ట్రై చేసాము. టేస్ట్ బాగానే ఉంది. దీన్ని కూడా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తాను లాంగ్ది చూడండి. సో అలా తినేసి ఇంకా లంచ్ అయిపోగానే కరెక్ట్ ఏమన్నారంటే 1 నుంచి 3 వరకు క్లోజ్. ఇంకా మళ్ళీ టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇంకా టెంపుల్కి కదా అని కార్లోనే వితౌట్ దువ్వెన జుట్టేసేసుకొని అలా రెడీ అయిపోయి చూస్తే వెళ్ళే లోపే పెద్ద లైన్. ఇంకా అక్కడ బొట్టు పెట్టించుకుంటుంటే నా బిడ్డ బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర ఉన్న బొట్టు వాళ్ళ డాడీకి పెట్టింది. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఫుల్ హ్యాపీ. నా ఫేస్లో మీకు ముసి నవ్వులు కూడా కనిపిస్తాయి. అది ఏంటి ఎందుకు అనేది సపరేట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను చూడండి. దాన్ని కూడా చిలుకూరు బాలాజీది. సో అటు నుంచి ఇంకా అయిపోగానే ఇంకా సినిమాకి బుక్ చేశాడు. ఏం సినిమా అనుకుంటున్నారా, చెప్పండి మీరే. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి. ఏం సినిమా అంటే మహా అవతార్ నరసింహస్వామిది. ఆ సినిమా ఉందండి, అసలుకి ఎక్స్ప్లెయిన్ చేయలేము. అద్భుతం అనే చెప్పాలి. గూస్ బంప్స్. లాస్ట్లో మాత్రము మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. కంపల్సరీ పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళండి. చూడని వాళ్ళైతే కంపల్సరీ థియేటర్లోనే చూడాలి. మస్ట్ వాచ్. మీరు టీవీలో ఓటీటీలో వచ్చాక అని మాత్రం అనుకోకండి. ఇంకా సినిమా అయిపోగానే ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే ఇంకా వచ్చేసాము. యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం తిరుగుదాం అనుకున్నాము. బట్ వీళ్ళు కేక్ కటింగ్కి ప్లాన్ చేశారు. దీనికి కూడా నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళకు కూడా చెప్పాను. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అలా నా డే ఇంకా గడిచిపోయింది బుడ్డోళ్ళతోటి. ఇందులో ఈ సెటప్తో ఒక రీల్ చేశాను. ఆ రీల్ అయితే వైరల్ అయింది. దానికి ఇంకొంచెం ఖుషి. ప్రస్తుతానికి జస్ట్ 1 డేలో అప్లోడ్ చేసిన 1 డేకే 3 lakhs వ్యూస్కి వెళ్ళింది. సో ఆ రీల్ చూడని వాళ్ళు రీల్ కూడా చూడండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్.